మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, దేశం నలుమూలలైతేనేమి, అమెరికాలో అయితేనేమి, ఆస్ట్రేలియాలో అయితేనేమి, ప్రపంచం నలుమూలలా మెగా అభిమాని ఉన్న ప్రతి చోట స్వామినాయుడు అన్న పేరు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెగాస్టార్ అభిమాని నుండి మొదలుపెట్టిన ఆయన పయనం, అదే మెగాస్టార్ చిరంజీవి నాకు ఇంకో తమ్ముడు లాంటివాడు మన స్వామినాయుడు అనే వరకు సాగింది. 40 సంవత్సరాల నిరంతర శ్రమ, కృషి ఈ రోజు స్వామినాయుడిని ఇంతటి ఉన్నత శిఖరాలు అందుకునేలా చేశాయి అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మనం రక్తదానం చేస్తే మన గుండా ఒకరి ప్రాణం కాపాడగలిగినా చాలు అనే ఆలోచన నుండి మొదలై దానికోసం శ్రమించి ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లిన వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఎంత గొప్ప ఆలోచన అని స్వామినాయుడు గారిని అభినందించి వెనువెంటనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గా రూపుదాల్చిన ఆయన ఆలోచనలకు ఎవరైనా అభినందించాల్సిందే. ఇప్పుడు అదే బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల కుటుంబాలు చిరంజీవి గారి పాదాభివందనాలు చేస్తున్నాయి. చిరంజీవి గారు 1998 సంవత్సరంలో చిరంజీవి రక్తనేత్ర నిధి కేంద్రాన్ని హైదరాబాదులో ప్రప్రథమంగా స్థాపించడం జరిగింది. ఆయన 97 ఆ ప్రాంతంలో ఒకసారి ఈనాడులో వచ్చిన వార్తకు స్పందించి రక్తం దొరకక చాలామంది చనిపోతున్నారు ఈ రాష్ట్రంలో అని తెలిసినప్పుడు ఆయన వెంటనే ప్రభుత్వం దగ్గర నుంచి గణాంకాలు తెప్పించుకుని రక్తం దొరకక మనుషులు చనిపోవడం ఏంటి, ఈ కోట్లాది మంది ఉండగా అని చెప్పి ఇమీడియట్గా నన్ను ఎంతగానో అభిమానిస్తున్న ఈ అభిమానుల్ని రక్తదాన ఉద్యమం వైపు నడిపించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ అవగాహన కల్పించే విధంగా ఆయన నటిస్తున్న ప్రతి సినిమాలోని ప్రతి ఆడియోలోని ఆయన స్వయంగా మాట్లాడి రక్తదానం కోసం ఎందుకు దానం చేయాలి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, రక్తం దొరక ఎంతమంది చనిపోతుంది అనేక వివరాలు ఆయన ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులకి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా 1998 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా చిరంజీవి గారి రక్తనేత్ర నిధి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ద్వారాగా ఇప్పటి వరకు పేద ప్రజలకి సుమారు 3,24,000 మంది పేద ప్రజలకు రక్తం ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రేతర ప్రాంతంలోని మన తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక ఎమర్జెన్సీ టైంలో అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ వారు అడిగిన అరగంట వ్యవధిలోనే ఆయా ప్రాంతాల్లోని హాస్పిటల్కి వెళ్ళి చిరంజీవి గారి అభిమానులు తరచూ ప్రతిరోజు నిత్యం రక్తదానం చేసి ఆ ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. అటువంటి సందర్భాలు సుమారు 15 లక్షల మందికి ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇలాగా ఇది అందుచేతే రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్గా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అవార్డు తీసుకోవడం జరిగింది.
గత 27 సంవత్సరాల నుంచి చిరంజీవి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆయన తోటి ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం అని చెప్పొచ్చు. ఆయనతోటి ఈ ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. చాలా గొప్ప వ్యక్తి, అత్యంత సంపన్నులైన చాలా గొప్ప వ్యక్తి అంటే